నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈరోజు ఏదైనా భక్తుల కథలు చెప్పుకుందామండి. ఎవరి గురించి చెప్పబోతున్నారు? ఏకనాథుడు గురించి చెప్తాను జయ. ఈ ఏకనాథ రామాయణం అనేది ఒక రామాయణం ఉంది. మనకి రామాయణాలు చాలా ఉన్నాయి కదా. అవును. అంటే శ్రీమద్ రామాయణం వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం ఒకటి. మనం అది ఆది కావ్యం కదా. వాల్మీకి మహర్షి ఆదికవి, అదే మొదటిది. అవును. ఇప్పుడు ఆ రామాయణాన్ని అనుసరించి అలాగే రకరకాల భాషల్లో రాయబడ్డాయి రామాయణాలు. మనం తులసీదాస్ రాశారు రామచరిత మానస్ అనుకుంటాం. తర్వాత తెలుగులో రంగనాథ రామాయణం అని, అవన్నీ చాలా రామాయణాలు వచ్చినాయి. మొల్ల రామాయణం, తర్వాత ఏమో రామాయణ చెంపు అని, అంటే దీన్ని సంస్కృతంలో చెంపు కావ్యంగా భోజ మహారాజు రాశాడని, ఇలా చాలా ఉన్నాయి మనకి. అయితే ఏకనాథ రామాయణం మరాఠీలో చాలా పెద్ద గ్రంథం. మనకి శ్రీమద్ రామాయణం సంస్కృతంలో ఉంది. దాన్ని తెలుగులోకి మన వాళ్ళు చాలామంది రాశారు. అట్లాగే ఎవరి భాషలోకి వాళ్ళు అనువదించిన కావ్యాలు చాలా ఉన్నాయి. ఏకనాథ రామాయణం మరాఠా భాషలో చాలా అత్యద్భుతమైన గ్రంథంగా వాళ్ళు చాలా, అంటే ఇప్పుడు మనం వాల్మీకి రామాయణాన్ని ఎట్లా మనం భగవత్ కోసం అంటే అక్కడ పెట్టుకుంటాం కదా, పూజా మందిరంలో పెట్టుకుంటాం. అవును. అట్లా ఏకనాథ రామాయణాన్ని మరాఠీలు పెట్టుకుంటారట. ఈ ఏకనాథులు వారి కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన ఒక భక్తుడు. ఈ ఏకనాథుడు ఏంటంటే ఒక మరాఠాలో ఒక చిన్న ఊర్లో జన్మించాడు. ఆ పక్కన ఊళ్ళో జగన్నాథులని చాలా పెద్ద పండితుడు ఒక ఆయన ఉన్నారట, చాలా గొప్ప పండితుడు. అయితే ఇతను ఏం చేశాడంటే, ఈయనకి చిన్నప్పటి నుంచి కొంచెం రామభక్తి ఉంది ఏకనాథుడికి. ఏదో చదువుకునేవాడు, కొంచెం చిన్న విద్యార్థిగా ఉండగానే ఈ జగన్నాథుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు తారక మంత్రం ఉపదేశం చేయండి. తారక మంత్రం అంటే రామనామం. ఉపదేశం పొందాలి అనేది ఒక నియమం అన్నమాట. మామూలుగా రామ అనుకోవటం వేరు, గురువు ద్వారా ఉపదేశం పొంది జపం చేసిన వాడికి ఫలితం వేరే ఉంటుంది. ఈ ఉపదేశం తీసుకోవాలనే నియమం ఉన్న కాలం అన్నమాట అది. అయితే ఇది ఉపదేశం చేయండి, తారక మంత్రాన్ని ఉపదేశం చేయమంటే ఈయన ఏమన్నారట, చిన్నపిల్లాడివి నువ్వు, ఇప్పుడే కాదు ఇంకా కొంత వయసు రావాలి నీకు, ఎందుకో నువ్వు చదువుకుందు కానీ ఏదైనా అని అడిగి చెప్పారు. అతను ఒప్పుకోలేదట. ఒప్పుకోక మీ దగ్గర ఉంచుకోండి, నన్ను ఏదైనా పని చేస్తానంటే సరే శిష్యుడిగా చేర్చుకున్నారు. వెంబడిబడి అడుగుతున్నాడని. అయితే చేర్చుకునేసరికల్లా ఏమైంది, మామూలుగా శిష్యులంతా రకరకాల పనులు చేసి గురువుగారి దగ్గర ఉండేవాళ్ళు. ఇతను బలహీనంగా ఉండేవాడట ఈ ఏకనాథుడు అన్న ఆయన. అయితే ఈయన జగన్నాథుల వారు ఏమన్నారంటే, అబ్బాయి నువ్వు కాయ కష్టం చేయలేవు, కష్టసాధ్యమైన పనులు చేయలేవు, లెక్కలు చూడు మా ఇంట్లో ఉండి. ఈ ఇంట్లో ఉండటం అంటే ఆయన ఒక ఇల్లు అంటే ఆయన ఒకరిదే కాదు, బోల్డంతమంది శిష్యులు వచ్చే పోయే వాళ్ళు, వారా వీరా బోల్డ్ మంది ఉండేవాళ్ళు. అప్పట్లో ఇలా విద్యాధికులైన గురువులు ఎవరైనా గొప్పవారు ఉంటే వాళ్ళకి విద్యార్థులు బయట నుంచి వచ్చేవాళ్ళు. ఈ విద్యార్థుల పోషణకి రాజుల నుంచి డబ్బు వచ్చేది. కొన్ని పెద్ద కుటుంబాల వాళ్ళు తమ పిల్లల్ని పంపించి వీరి పోషణార్థం విపరీతంగా డబ్బులు వస్తూ ఉండేవి. అవన్నీ మేనేజ్ చేయాలి కదా, లెక్కలు రాయమని చెప్పారట. చెప్పేసరికల్లా ఈ ఏకనాథుని లెక్క కూర్చోబెట్టి లెక్కలు రాయించేవాళ్ళు, అకౌంట్స్ రాసుకునేవాళ్ళు. అందరం భోజనాలు ప్రతిరోజు ఏంటంటే ఈ భోజనం చేసే విధానం, గృహస్థులు ఎవరైతే ఉంటారో వారి పంక్తిన మొత్తం ఇది విద్యార్థులందరూ కూర్చోవాలి భోజనానికి. కూర్చుంటే ఏ విద్యార్థి ఎట్లా ఉన్నాడు, బక్కగా ఉన్నాడా, బొద్దుగా ఉన్నాడా, వాడు తింటున్నాడా తింటలేదా అనేది గమనించేవారు గురువు గారు. ఇప్పట్లాగా ప్లేట్ మీల్స్ అవి కాదు కదా, కూర్చొని తాటిగా వడ్డించుకుని భోజనం చేయటం. అయితే ఏమైందట, ఒకనాటి రాత్రి ఏకనాథుడు భోజనానికి బంతిలో లేడు. ఈ పంక్తిలో ఎప్పుడైతే లేకపోయాడో ఈ పిల్లాడు ఏమయ్యాడా అని ఈయన ఆలోచించాడు, ఏం చేస్తున్నాడు అని. అయితే ఆయన పెద్దగా ఆలోచించలేక చూసుకున్నారు, పిల్లాడు భోజనానికి రాలేదనే సంగతి జ్ఞాపకం ఉంది. ఫోన్ చేశారు, ఏదో 1-2 పనులు చేసుకుని పడుకున్నారు. రాత్రి బాగా 12 గంటలు అయ్యాక 1 గంటకు దాహం వేసి వీరికి మెలకు వచ్చిందట. ఈయన లేచి మంచినీళ్ళ కోసం చూస్తుండగా దూరంగా గదిలో అక్కడ వెలుగు కనిపిస్తుంది, చిన్న వెలుతురు. ఈ వెలుతురు కనపడుతుంది, ఎవరు ఇక్కడ ఉన్నారని ఈయన లేచి వెళ్ళి చూశారు. విద్యార్థులందరూ నిద్రపోవాలి కదా, 12 గంట అయితే పడుకోవద్దు పిల్లలంతా. ఈ ఏకనాథుడు ఒక చిన్న దీపం పెట్టుకుని, కోడిగుడ్డు లాంతరని వాళ్ళు చిన్నప్పుడు అవి బాగా ఉండేవి, కింద చిన్న గాజు బుడ్డి ఉండి దాంట్లో కిరసనాయిలో తైలమో పోసేవాళ్ళు, ఒత్తి పైకి వచ్చేది. దాని మీదకి ఇట్లా చిట్టి చిమ్ని, కోడిగుడ్డు లాంతరని అని వాళ్ళు దీని పేరే బుడ్డి దీపం లేదా కోడిగుడ్డు దీపం. అసలు ఏనాడు చూసుండరు. ఈసారి అది ఎక్కడైనా తెచ్చి సుమన్లో ఒకసారి ప్రదర్శనకు పెడతాను. కోడిగుడ్డు దీపం ఇంతే ఉంటుంది, బుజ్జి చిన్న డబ్బా కిందది, పైనేమో ఇది పెట్టడానికి చిమ్నీ పెట్టడానికి ఒకటి. అయితే ఆ చిన్న వెలుతురు ఎంత ఉంటుంది, చిన్నది ఎంత వెలుగు వస్తుంది, మనం ఒక ప్రమిద వెలుగు ఎంత వెలుగు. ఈ దీపం అటు ఇటు కదిలిపోకుండా ఉండటానికి
పైన ఈ చిమ్నీ పెడతామన్నమాట. చిమ్నీ అంటే కవరేజ్, గ్లాసా? గ్లాస్ తోటి ఓకే. లోపల వెలుగు బయటికి కనపడుతుంటుంది. దీపానికి గాలి సోకకుండా ఉంటుంది. ఎక్కువ గాలి వస్తే కదిలిపోతుంది కదా, కదలకుండా ఉండడానికి ఇప్పుడు లాంతరు, చిమ్నీ ఒకటి, కోడిగుడ్డు దీపం ఒకటి, లస్టర్లు అనేవి ఉండేవి పెద్ద పెద్దవి. మీరందరూ వీటి మీద బాగా పరిశ్రమ చేసి కనుక్కోవాలి ఏమిటో ఆ వస్తువులు. కొంతమందికి తెలుసు, మీ ఏజ్ వాళ్ళకి తెలీదు, మా ఏజ్ వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. కొంచెం పల్లెటూరు వాళ్ళకి కూడా ఇవి తెలియడానికి అవకాశం ఉంది. ఈ దీపం పెట్టుకుని చూస్తూ ఉంటే ఈయన అడిగాడు, ఏమిటయ్యా 12 గంటల వేళ, 1 గంట కూడా అయిపోతుంది, ఈ టైంలో ఏం చూస్తున్నావు నువ్వు అనేసరికల్లా, గురుగారు మధ్యాహ్నపు లెక్కలన్నీ రాశానండి, సాయంకాలపు లెక్కలు రాసినప్పుడు ఒక కాని తేడా వచ్చిందండి. ఈ కాని ఎక్కడ తేడా వచ్చిందో తెలియలేదండి, మధ్యాహ్నం నుంచి ఆలోచిస్తున్నాను. మధ్యాహ్నపు లెక్క రాసినప్పుడే నాకు తేడా వచ్చింది. సాయంత్రపు లెక్కల్లో సర్దుకుంటుంది అనుకున్నా, సాయంకాలపు లెక్కల్లో కూడా సర్దుకోలేదండి. నా దగ్గర ఉన్న డబ్బులు, నేను ఖర్చు పెట్టిన డబ్బుల్లో ఒక కాని తేడా వచ్చింది. ఇప్పుడే గుర్తొచ్చిందండి ఆలోచిస్తుంటే, అది రాయడానికి వచ్చానన్నాడు. భోజనం కూడా చేయలేదా నాయన అన్నాడు. భోజనం ఎలా వస్తుంది గురుగారు, భోజనం ఎలా చేయగలుగుతాం, ఆలోచన ఉంటే. కానీ లెక్క తేలకపోతే నేను చేయవలసిన పని అది, నేను చేయాల్సిన పని లెక్కలు చేయటం, అకౌంట్స్ రాయటం. ఒక కాని తేడా వస్తే అన్నం ఎలా సహిస్తుంది? అది ఎక్కడ పోయిందో తేల్చుకుని రాసుకున్నాక కదా భోజనం. మధ్యాహ్నం వాళ్ళు ఎవరో వచ్చినప్పుడు వాళ్ళు ఒక కాని అడిగి తీసుకెళ్లారండి. ఇప్పుడే బాగా పడుకుని ఆలోచిస్తుంటే జ్ఞాపకం వచ్చింది. అంటే అందరూ 8 కాకుండా నిద్రపోతే అప్పటి నుంచి ఈ పిల్లాడు అన్నం కూడా తినలేదు, అలాగే ఆలోచిస్తూనే ఉన్నాడు. ఉండేసరికల్లా ఆయనకి ఎంతో మహా సంతోషం వచ్చిందట జగన్నాథులకి. ఒక చిన్న దీపపు వెలుగులో ఇంత చిన్న పిల్లాడు ఇట్లా ఆ దీపం కేసే దాని దగ్గరే కూర్చుని ఈ లెక్క రాసుకుంటున్నాడంటే, వీడు ఒక్క వస్తువు కోసం ఇంత ఇంత వెంటబడే లక్షణం ఉంటే, తారక మంత్రం ఇస్తే వీడికి పరమాద్భుతంగా ఉంటుందని అనుకుని, నాయన రేపొద్దున మన వాకిట్లోకి ఒక ముష్టివాడు వస్తాడు, అతని వెంట 4 కుక్కలు ఉంటాయి. 4 కుక్కలున్న ముష్టివాడు వస్తే నువ్వు మరోలా భావించకు, అతడు దత్తాత్రేయుడు. ఈయన దత్తాత్రేయుల భక్తుడు అనమాట ఈ జగన్నాథుడు. దత్తులు నీకు స్వయంగా తారక మంత్రోపదేశం చేస్తారు. నువ్వు అతన్ని సేవించు. రేపొద్దున వచ్చిన భిక్షకుణ్ణి, బిచ్చగాడు వస్తాడు, ఆయనకి 4 కుక్కలు ఉన్నాయని గుర్తుపట్టు. 4 వేదాలు ఆయన వెనకాల ఇలా శునకాల్లాగా మనకు కనపడతాయి. మానవ నేత్రానికి అంటే నేకెడైకి కనపడే లక్షణం ఏంటంటే ఆయన వెనకాల 4 కుక్కలు ఉన్నట్టు. దత్తాత్రేయుడే స్వయంగా మన వాకిట్లో భిక్షకొస్తాడు, వారిని సేవించు, నీకు తారక మంత్రోపదేశం చేస్తాడు అని చెప్తే ఈ అబ్బాయి ఒప్పుకోలేదు. నేను మిమ్మల్ని గురువుగా భావించాను, దత్తుడైనా నాకు అక్కర్లేదు, మీ దగ్గరే నాకు తారక మంత్రోపదేశం కావాలి. నేను గురువుగా మిమ్మల్ని సేవించాను కాబట్టి నాకు భగవంతుడు కూడా వద్దు, గురువే కావాలి నాకు. దత్తుడంటే సాక్షాత్ భగవంతుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల సాక్షాత్ స్వరూపం, త్రిమూర్తి అవతారుడు దత్తుడు. వద్దన్నాడు ఆయన. వద్దు, నాకు నువ్వే చేయాలి, తమరే చేయాలి, ఇది గురువు తప్పిస్తే ఇంకొకటి వద్దని పూర్తి త్రికరణ శుద్ధిగా గురువుకే అంకితం అయిపోయాడు ఏకనాథుడు. ఇది చూసిన, ఈ ప్రజ్ఞ చూసిన జగన్నాథులు మరునాడు ఉదయం ఆయన దత్తులతో ఏమంటారు మన ఏకాంతంగా సంభాషించేవాట. ప్రతిరోజు ఆయన ప్రభువు మాట్లాడుకునేవారు. ఎవరి జగన్నాథుల వారితోటి స్వయంగా జగన్నాథులు, అంత భక్తి అనమాట ఆయనకి దత్తుడితో. అయితే ఈ మాట్లాడినప్పుడు, ప్రభు నేను ఇట్లా మీ దగ్గర ఇది తీసుకోమన్నాను, వాడు ఒప్పుకోలేదు, అతని దీక్షకి ఏం చెప్పాలో తెలియట్లేదు అంటే ఆయన నవ్వాడట దత్తాత్రేయుల వారు. నువ్వే అతడి గురువి, గురువే ముఖ్యం కాబట్టి అతనికి తారక మంత్రోపదేశం చేసి రామాయణం రాయించు అతని చేత అని దత్తుల ఆనతితోటే జగన్నాథులు ఇతనికి ఏకనాథుడికి తారక మంత్రాన్ని ఉపదేశం చేశారు. ఉపదేశం చేసి, నాయన ఇంటికి వెళ్ళిపోయి రామాయణం రాయి మరాఠా భాషలో అని పంపించేశాడు. ఈ ఏకనాథుడు ఇంటికి వచ్చేసాడు. తదేక దీక్షగా రామాయణం రాసేవాట. ఆయన రాస్తూ సీతతో పాటు దశరథుడితో పాటు ఏడ్చేవాట. కైకతోటి ఆయన కోపం వచ్చేదిట. అక్కడి నుంచి సీతాదేవి రాముడు వెళ్ళిపోతుంటే ఏడుపుట, అలా ఏడుస్తూ దాంట్లో రామాయణంలోని ప్రతి సన్నివేశంతో మమేకమైపోతూ అపరిమితమైన భక్తితోటి రామాయణాన్ని రాసుకుంటున్నాడు. ఈ ఊళ్ళో జనాలందరికీ ఒక మంటగా ఉండేది. సాధారణంగా ఇట్లా భక్తులుగా ఉన్న వాళ్ళని చూస్తే మిగిలిన వాళ్ళకి భరించలేని తన ఉంటుంది. ఏమిటి వీడి ధోరణి, ఎప్పుడా పుస్తకాలు పుచ్చుకు కూర్చుంటాడు, వీడి రకంగా ఏంటని ఏం చేసేవాళ్ళట, బయట నుంచి రాళ్ళు విసిరేవారట ఇతన్ని డిస్టర్బ్ చేయటానికి. ఎవరేం చేసినా చలనం లేదు, రాసుకుంటూ ఉండేవాడు. అయితే ఒకనాటి రాత్రి ఏమైందట,
కొంతమంది ఆకతాయిలు ఆ ఊళ్ళో వాళ్ళు వాకిట్లో చేరారు. పిలిచినా పలకడు. మీకు అయోమయంగా ఉన్నవాడిని చూస్తే మిగిలిన వాళ్ళకి ఒక హేళనగా, ఒక సరదాగా ఏడిపించాలనిపిస్తుంది. ఇతను అయోమయం కాదు, భగవంతుని యందు లయమైన దృష్టి కలిగిన వాడు. వీళ్ళకి తెలియదు, వీళ్ళకి పామరులకు అర్థం కాదు కదా భక్తుల మనోభావాలు. భక్తి లేని వాడికి అర్థం కాదు. అవును. అయితే వీళ్ళు ఏం చేశారు, ఒక 10-15 మంది చేరి బయట నుంచి రాళ్ళు విసిరారు. తలుపులు తన్నే కొట్టడం, గట్టిగా గుద్దితే తలుపు ఎలా శబ్దం వస్తుంది, దమ్ ధన్నుమంటుంది. ఆ ధన్నుమన్నా లేదు, అన్నుమన్నా లేదు, కదలటం లేదు. ఆయన రాసేసుకుంటాడు గంటలతో. ఇంతలో ఏమైందట, ఈ తలుపులు తోసారి, ఇతను రావటం లేదు. ఛీ అని విసిగి వెళ్ళిపోబోతుంటే పెద్ద శబ్దంతో అటువైపు నుంచి, అంటే ప్రహరీ గోడ లోపల ఉన్నాడు ఆయన, ప్రహరీ గోడ బయటికి ఢామని పెద్ద మోతతోటి ఏకనాథుడు వచ్చి పడ్డాడు. పెద్ద మోత అయింది, పడ్డాడు. వీళ్ళందరిలో ఇదేమిటో ఇలా పడ్డావు, నేను పడ్డం ఏమిటి, నేనేం పడలేదు, ఇదిగో రాసుకుంటున్నాను, చేతిలో తాటాకుంది, గంట ఉంది. ఆ రెండిటితో సహా పడ్డాడు ఇటు వచ్చి. పడేసరికి అదేమిటి నువ్వు అక్కడి నుంచి నేను ఇక్కడ ఎందుకున్నాను అని చూసుకుంటున్నాడు. నువ్వు ఎగురొచ్చావు, మేము చూసామంటారు వీళ్ళు. నేను ఎగరటం ఏమిటి, ఆంజనేయుడు పర్వతం మీద నుంచి ఎగిరాడు, సముద్ర లంఘనం చేశాడు. సముద్ర లంఘనం చేస్తున్న ఘట్టం రాస్తుంటే ఆయన ఎగిరొచ్చి ఇవతల పడ్డాడు. అంత మమేకమైపోయాడనమాట. పర్వతం మీద నుంచున్నాడు ఈయన. నుంచుని ఏం చేశాడు, మధ్యలో మైనాక పర్వతం వచ్చింది, దాని మీద కాలు ఆనించాడు. కానించి లేచాడు పైకి, లేచి లంకలో దూకాడు, ఒకటే దూకు. ఆ దూకిన దూకుడు ఈయన లోపల నుంచి బయటకు వచ్చి పడ్డాడనమాట, గోడ బయటికి. అందరూ తెలిపారు, అదేమిటి రాస్తూ నువ్వు ఇట్లా ఇంత భావావేశానికి లోనయ్యావా అని ఆశ్చర్యపోయారు. అదే సమయానికి వచ్చిన ఈ జగన్నాథ పండితులు, ఇతడు మహాభక్తుడు, ఇతన్ని గుర్తించకపోవటం మీ పొరపాటు, ఇలా కావ్యంతో మమేకం అవ్వటం అనేది సాధారణ వ్యక్తుల వల్ల అయ్యే పని కాదు, భక్తులకే కుదురుతుంది ఇది. అంత మమేకమైన భక్తి కలిగిన ఇతడు చాలా ప్రముఖమైన భక్తుల, అంటే లైన్లోకి, ప్రసిద్ధ భక్తుల వరుసలోకి ఇతను కూడా చేరతాడు. ఈ రామాయణం, ఇతను రాసిన ఈ ఏకనాథ రామాయణం మరాఠా దేశంలో చాలా ప్రసిద్ధిగాంచుతుందని ఆ ఊరి ప్రజలందరికీ ఇతని గొప్పతనాన్ని చెప్పారట. ఆ తర్వాత ఆయన పూర్తి రామాయణం రాశారు. ఆ తర్వాత భగవంతునిలో లీనమైపోయారు. ఇప్పుడు ఇలాంటి భక్తుల్లోనే మనం రామదాస్ గురించి చెప్పుకుంటాం, త్యాగరాజస్వామి గురించి చెప్పుకుంటాం, భక్త పురంధరదాస్ గురించి చెప్తాం, అన్నమయ్య గురించి చెప్తాం. ఎంతమంది ఉన్నారు, పోలంతమంది ఉన్నారు. కొంతమంది ఇప్పుడు భక్తితోటి కొంతమంది పాటలు రాశారు, కొంతమంది పద్యం. పోతన మహాభాగవతం రాశారు, శ్రీమద్ భాగవతాన్ని ఆంధ్రీకరించారు పోతన గారు, మహానుభావులు, ప్రాతస్మరణీయులు. ఇప్పుడు ఆయనది కూడా ఆయనతో రకం భక్తి. ఎక్కడ ఏం రాయాలో తోచనప్పుడు రాముడే వచ్చి భాగవతంలో కొన్ని ముక్కలు రాశాడని చెప్తారు. అక్కడ ఏం రాయాలని ఆయనకి భావావేశం బాగా కుదరినప్పుడు శ్రీరాముడే స్వయంగా వచ్చి రాశాడని భాగవతంలో ఒక శ్లోకం, ఒక పద్యం అని చెప్తారు. అంత భక్తి. ఆయనకి ఏమి ఇచ్చినా తీసుకోలేదు, ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకుండా రామాయణాన్ని, ఈ భాగవతాన్ని రాముడే రాయిస్తున్నాడని త్రికరణ శుద్ధిగా నమ్మారు. అట్లాగే ఈ ఏకనాథులు కూడా, ఏకనాథులు మన రాష్ట్రానికి చెందిన వారు కాదు. ఒక పద్యం కూడా ఉంది కదా, పలికేది అదే పలికించెడివాడు పలికెడిది భాగవతం అంటే పలికించెడివాడు రామభద్రుడు. అది రామభద్రుడు అంటే రాముడే భాగవతాన్ని భాగవతాన్ని కృష్ణుడు రాయించాలి లెక్క ప్రకారం అలా అనుకుంటాం. కానీ రాముడు ఆయనకి ప్రియ దైవం అన్నమాట, ఆయన రామభక్తి ఉంది, రామభక్తుడు. రాముడు భాగవతాన్ని రాయమన్నాడు, రామాయణాన్ని ఎందుకు రాయమనలేదు అని మా మధ్య ఎవరో ఒకళ్ళు అడుగుతుండేవాడు. ఆయన ఇది రాయించదలుచుకున్నాడు, భాగవతాన్ని రాయించదలుచుకున్నారు. రాముడికి కృష్ణుడికి భేదం నీకుంది, ఆయనకి లేదు. మరి మనకున్నాయి భేదాలు, భగవంతుడికి ఏ భేదం లేదు కదా. అట్లాగే ఈ ఏకనాథుడు కూడా ఇట్లా ఏకనాథ రామాయణాన్ని రాశారు. మరాఠా దేశంలో చాలా ప్రఖ్యాతిగాంచిన భక్తులు ఏకనాథులు కూడా ఒకరు. ఓకే, చాలా మంచి కథ, చాలా బాగుంది రమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ఓకే జయ. అండి, నమస్తే జయ. రమ్మగారు, మనము మృత్య కటికం అని ఒకటి సిరీస్ చెప్పుకున్నాం, అలాంటిది ఏమన్నా ఉన్నాయండి? సిరీస్ కాదు, సింగిల్ నాటకం చెప్తాం. ఇది ఒక సంస్కృత నాటకమే. సంస్కృత నాటకం, తెలుగు పేరు మాత్రం తారుమారు. పూర్వం అట శాండిల్యుడని ఒక బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. కడు నిరుపేద పాపం, భోజనం గడిచేది కాదు వాడికి, మహాభోజనాసక్తి. తన విద్య పెద్దగా చదువుకోవడానికి బద్ధకం, ఏదో అలా ఉండేవాడు. అయితే ఎక్కడ భోజనం గడవడలు, భుక్తి గడవడలు అతను చేసే పనులతోటి. పెద్ద సంసార తాపత్రయం ఏం లేదు, వాళ్ళ అన్నయ్యలు వదినలు వాళ్ళ తంటాలు వాళ్ళు పడేవాళ్ళు, వీడు ఒకడే. పెళ్ళి గిళ్ళి ఏంలే. సరే ఏం చేశాడు, మనం కొన్న బౌద్ధ భిక్షు అయిపోతే
బౌద్ధ భిక్షుని వారు వీరు పిలిచి భోజనం పెడతారు, భోజనం గడిచిపోతుందని బౌద్ధ భిక్షువు అయ్యాడు. ఓ కొంతకాలం బౌద్ధ భిక్షువుగా ఉన్నాడు. అప్పుడు ఎప్పుడో ఓసారి అమావాస్యకి పుణ్యానికి ఎవరైనా భోజనాన్ని పిలిచేవాళ్ళు, మిగిలిన రోజున అడుక్కోవాలి, ఏదొస్తే అది తినాలి, 3 ఇళ్ల మించి వెళ్ళకూడదు, 2వ పూట తినకూడదు. ఇవన్నీ ఎవడు పడతాడు, అసలే ఆకలిస్తుంటే. అందుకని మానేశాడు. బౌద్ధ భిక్షువు తర్వాత ఒక సాధువు దగ్గర చేరాడు. సాధువు దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. సరే, సన్యాసం లాంటిది, సాధు వేషంలో ఉండేవాడు. సరే, ఎంతసేపు భిక్ష గురించే మాట్లాడేవాడు. ఆ సాధువు చదువుకోరా నాయన అంటే వినేవాడు కాదు. ఒకనాడు ఏమైంది, సాధువు గారు చాలా చాలా సజ్జనుడు. ఆయన ఆ సాధువు జ్ఞాని, మహాయోగి, సింపుల్గా ఉండేవాడు. ఆయన ఈ మన శాండిల్యుడు ఇద్దరు బయలుదేరారు. ఎక్కడికో వెళ్తున్నారు. వెళ్తుంటే భోజనం చూడాలంటే ముందు భోజనం ఆకలిస్తోందండి అంటే, ఈయన ఎంతసేపు భిక్ష గురించి మాట్లాడుతుంటే విసుగు పుట్టింది ఆయనకి. అట్లా కాదు, నువ్వు మామూలు విషయాలు ఏం మాట్లాడిపోయినా వాడు భిక్ష మీదకే తీసుకొస్తాడు. వాళ్ళు ఎవరింటికో వెళ్ళాము, ఒక ఊరు వెళ్ళాము, అక్కడ పెద్ద ఆరామం ఉంది, అవన్నీ మాట్లాడు కానీ మళ్ళీ భిక్ష. ఆవు వ్యాసంలాగే చివరికి అన్నం మీదకే వెళ్తోంది అనమాట. వెళ్తూ ఉంటే సరే, ఆయన ఏమన్నాడు, అక్కడ ఒక అశోక వృక్షాల తోట ఒకటి ఉంది, అశోక చెట్లు, అశోక వనం అనుకుందాం. ఆ అశోక వనాన్ని దాటి వెళ్తే అక్కడ ఇంకేదో ఊర్లోకి వెళ్తారు వీళ్ళు, అక్కడ భోజనం దొరుకుతుంది. అయితే తన అన్నాడు శాండిల్యుడు, అమ్మ బాబోయ్, అశోక వృక్షాల చిగుళ్ళ వెనకాల చిరుతపుల్లు దాక్కుంటాయిటండి, నాకు అసలే చచ్చేవయ్యా, మీరు ముందు వదండి అన్నాడు. అనేసరికి ఆయన అన్నాడు, నువ్వు చదువుకోరా, చదువుకుంటే ఇలాంటి పిచ్చి అపోహలు అవి పోతాయి. అశోక చెట్టు ఆ పైన ఉంటుంది, దాని చిగుళ్ళ వెనకాల ఆకాశంలో చిరుతపులు దాక్కోవటం ఏమిటి, కిందకి గుంపుగా ఉందనుకో, పొదల వెనకాల దాక్కుంటాయి, వృక్షాల వెనకాల చిరుతపుళ్ళు ఎట్ట దాక్కుంటాయి, అదే కదా, పులి ఎట్ట దాక్కుంటుంది పైన, వాటి వెనకాల దాక్కోదు, ఎక్కితే చెట్టు ఎక్కుతుంది. పైగా ఇది మామూలు వనము, అడవి కాదు, వీటిలలోకి ఎందుకు వస్తాయి, చదువుకుంటే కదా జ్ఞానం వచ్చేది. సరే, ఇంతలో ఏమైంది, ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఈ అశోకవనంలో ఒక ఆవిడ వచ్చి కూర్చుంది. ఆవిడ పేరు వసంతసేన. ఈ వసంతసేన ఆ ఊళ్ళో ఉన్న ఒక గణిక కూతురు. ఈ అమ్మాయి ఒక పరభృతిక అని ఒకటి, తర్వాత మధురిక అని ఇద్దరు స్నేహితురాళ్లతోటి కలిసి ఈ అశోకవనానికి వచ్చింది. ఈవిడికి రామిలకుడు అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. లోపలికి వచ్చాక ఏం చేసి, పేర్లు బాగున్నాయి, ఈ మధురికని, నువ్వు పోయి అది తీసుకురా, నువ్వు రామిలకుడిని పిలుచుకురా, మేమిద్దరం లోపల ఉంటాము అని చెప్పింది. అశోకవనం లోపలికి నడిచి వెళ్తూ ఒక చెట్టు కింద కూర్చుని హాహాహా అని చక్కగా పాట పాడుతుంది. పాడుతుంటే ఆ పాట ఇవి ముందు నడుస్తున్నారు కదా సాధువు గారు శాండిల్యుడు, వీళ్ళిద్దరికీ వినపడేది. ఆ పాట ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు అతను. ఎంత బాగుంది పాట, ఈ పాట పాడే అమ్మాయి ఎంత బాగుంటుందో ఇవి ఆలోచించుకుంటున్నారు. ఆలోచిస్తుంటే ఏమైంది, ముందుకెళ్ళి గురువుగారు ఈ పాట వినండి ఎంత బాగుందంటే, ఏముంది ఆ పాటలో, సంసారం వదిలిపెట్టుకున్నాం, మనకి ఇట్టవన్నీ ఉండకూడదు అన్నాడు. ఈ లోపల ఈ అమ్మాయి పాట సంగీతం అని సంగీతం వినపడుతున్న వైపుకి దారి తీసాడు శాండిల్యుడు. దారి తీస్తే ఆ పిల్ల ఎంత అందంగా ఉందో. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు అమ్మాయిలు ఇద్దరు, హీరోయిన్ వాళ్ళు చెలికెత్తాను. వీడికి ఏమర్థమైంది, ఈ పిల్ల వేశ్య గారి కుమార్తెని, ధనం ఉన్న వాళ్ళకి ఈమె దగ్గర యాక్సెస్ ఉంటుందని. అయ్యో, ఇప్పటిదాకా వాడికి ఆకలిస్తుంది, తిండి మీద ఉందా, సౌందర్యవతిని చూసేసరికల్లా అమ్మాయి మీదకి పోయింది మనం. చూడండి, అయ్యో నా దగ్గర డబ్బులు లేవే, ఉంటే ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళగలిగేవాడినే నేను, ఇట్లా రకరకాల ఊహాపోహాలు చేస్తున్నాడు. ఇంతలో ఏమైంది, ఏవో పువ్వులు కనపడ్డాయి. ఆ పువ్వులు కోద్దామనుకున్నారు అమ్మాయిలు ఇద్దరు. ఈ పిల్ల ఎగిరెగిరి కోయబోతోంది. ఇంతలో ఏమైందట, ఈ వసంతసేనకి జీవితకాలం అయిపోయింది. ఒక యమభట్టుడు ఒకడు వచ్చి అక్కడ చెట్టు పక్కన నిలబడి ఉన్నాడు. అయ్యో, ఈ పిల్ల ఆయుష్ తీరంగానే తీసుకుపోవటానికి, ఆయుష్ తీరటానికి అమ్మాయి ఏదో ఒకటి చెయ్యాలి క్రియ. పువ్వులు కోయటం కోసం ఒక చెట్టు పక్కన నిలబడి ఎగిరి కోస్తుంటే చెట్టు పక్కగా ఒక చిట్టి పుట్టదు. ఈ యమభట్టుడు ఇమీడియట్గా సర్పంగా మారి ఆ పుట్ట మీదకి కాలేసి ఎగరబోతున్న అమ్మాయిని కాటేశాడు. కాటేయంగానే అమ్మాయి కేకలు పెట్టి పడిపోయింది. పాము కరిచింది, చూశారు, ఇది ఇంకా చచ్చిపోలే, పడిపోయింది కేకలు పెడుతూ. పడిపోయేసరికి ఈ పరభృతిక అయ్యో ఏమైందమ్మా అంది. చూస్తే పాము కాటు కనపడుతోంది. అక్కడి నుంచి ఆ పిల్ల ఏడవటం మొదలుపెట్టి, అయ్యో వీడు కంగారు పడిపోయాడు, అయ్యో పాము గరిచిందండి, అమ్మాయి చచ్చిపోయేలాగా ఉందండి అంటే, గురువుగారు అన్నాడు, ఏముందిరా, కాలం తీరిపోయింది, కర్మలు నశించినాయి అనమాట ఈ జన్మలో, అందుకని పోయిందంటే వీడికి ఒళ్ళు మండిపోయింది.
గురుగారు ఎంత దుర్మార్గుడు, పిల్ల చూస్తే ముట్టుకుంటే మాసిపోయేలాగా ఉంది, అంత చక్కగా సంగీతం పాడింది, అది చచ్చిపోతుంటే కర్మంటాడా, అయ్యో అనద్దు. అదే కదా. పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళేసరికల్లా దగ్గరికి వెళ్తే ఈ అమ్మాయి వస్తే మా అమ్మకి నా నమస్కారాలు చెప్పు, రామిలకుడికి చెప్పు, నేను నా పంచప్రాణాలు వాడేనని అని కాస్త ప్రాణం వదిలేసింది. చచ్చిపోయేసరికి దగ్గరికి వెళ్ళేసరికి అప్పటిదాకా పాడుతూ చేతులు చాపుతూ మహాసౌందర్యవతిగా కనపడ్డ అమ్మాయి అట్లా నిశ్చేష్టగా చచ్చి పడుండేసరికల్లా ఈ శాండిల్ ఓ అని పెద్ద పెట్టును ఏడ్చి కూర్చున్నాడు దాని దగ్గర. దుఃఖం వస్తుంది చూడు ఎవరైనా చనిపోయేసరికి. ఈ పరభృతికి నిర్ఘాంతపోయింది, వీడెవడో మహానుభావుడు వచ్చేస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాలే. కానీ తర్వాత ఏమనిపించింది, ఈయన సాధు వేషంలో ఉన్నాడు, ఎంత దయాద్ర హృదయుడు. అదే కదా. పరాయి పిల్ల ఎవరితో చనిపోతే అది కూడా గణిక పాపం, చచ్చిపోతే ఏడుస్తున్నాడని, అయ్యా శవం చూస్తూ ఉండండి, మళ్ళీ వాళ్ళ అమ్మని పిలుచుకొస్తాను అన్నది. అనేసరికల్లా వీడు దాని దగ్గర కూర్చుని అమ్మాయిని తన దగ్గరికి, శవాన్ని దగ్గరికి తీసుకుని ఏడవటం మొదలుపెట్టాడు. అయ్యో పిల్ల బతికుండగా ముట్టుకోలేకపోయానే, చచ్చిపోయింది దాన్ని ముట్టుకోవాల్సి వచ్చింది, నా జీవితం ఎంత ఇదైపోయిందని వాడు తెగ ఏడ్చేస్తున్నాడు ఆ అమ్మాయి కోసం. గురువుగారు కూడా ఆశ్చర్యపోయారు. ఓరిని వీడేమిటి ఇలా ఉన్నాడు, వీడికి ఇప్పుడు ఏమిటి, ఈ అమ్మాయే కావాలి వాడికి, నేనేం చెప్పినా వాడు విండు. అందుకని ఆయన ఏం చేశాడు, సరే మనం అమ్మాయిగా మారి వీడికి బుద్ధి చెప్దామని తన శరీరాన్ని చెట్టు వెనకాల విసర్జించి ఈ అమ్మాయి శరీరంలోకి పరకాయ ప్రవేశంతో వచ్చేసాడు. వచ్చేసేసి కళ్ళు తెరి చూసేసరికల్లా తెల్లబోయాడు. అమ్మాయి లేచావా అన్నాడు. లేచాను, ఇదేమిటి మురిగ్గా ఉన్నావు, నువ్వు నన్ను ముట్టుకోబోక కాళ్ళు చేతులు కడుక్కురా, అప్పుడు ముట్టుకుందు కానీ లేచెళ్ళు నువ్వని. వీడు నిర్ఘాంతపడి, పిల్ల ఎంత పవిత్రురాలు, అవటానికి గణిక కూతురని, పిల్ల చాలా మంచి బుద్ధిమంతురాలని పోయి కాళ్ళు చేతులు కడుక్కొచ్చేసరికల్లా ఈ అమ్మాయి వసంతసేన రూపంలో ఉన్న గురుగారు అన్నారు, చక్కగా చదువుకోకూడదు నువ్వు, చదువుకోవాలి, నువ్వు బాగా చదువుకోవాలి, చదువుకుంటే జీవితంలో చాలా అన్నీ వస్తాయి. వీడు తెల్లబోయే, ఇదేంటి గురుగారులాగా మాట్లాడుతోంది, ఇందాకటి దాకా పాట పాడుతోంది, సంగీతం పోయి ఇప్పుడు ఏమిటి ఇది వచ్చింది కొత్తగా. వీడు దగ్గర ముట్టుకోకూడదు, దూరంగా నిలబడి మాట్లాడు, చక్కగా చదువుకో. ఇంతలో ఏమైంది, ఆ పరభృతిక పరిగెత్తుకొచ్చింది వాళ్ళ అమ్మని తీసుకుని. వాళ్ళ అమ్మ మెల్లిగా స్థూలకాయ రైలు మెల్లిగా నడిచేస్తుంది. పరభృతిక పరిగెత్తుకొచ్చింది, మధురికేమో రాములకొండి తీసుకొచ్చింది. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేయసేని దగ్గర పడి, ఎవడరా నువ్వు మీద పడతావు పక్కన నుంచి. ఆ రాములకుడు తెల్లబడి, ఇదేంటి ఏమైంది, నీకు కోపం వచ్చిందా, నేను లేటుగా వచ్చానని నేను వెళ్ళి చెంగు పుచ్చుకోబోయాడు. చిచ్చి చెంగొదులు వెధవ నల్లమోహన్ నువ్వును, ఎవడరా నువ్వు ఆడవాళ్ళు ముట్టుకుంటావో అని కాదు. వీని ఎట్లా గుర్తుపడతాడు, గురువు గారు వసంతసేన వేషంలో ఉన్నాడు కానీ రాములకుడిని గుర్తుపట్టలేడు, ఆయనకి తెలియదు కదా. రాములకుడు తెల్లబడి, ఏమైంది ఈ అమ్మాయికి, ఎందుకు ఇట్లా మాట్లాడుతోంది. ఆ పరభృతికి పరిగెత్తుకుంటూ వెళితే వాళ్ళ అమ్మతో పాటు వైద్యుడిని తెచ్చింది. వైద్యుడు వచ్చాడు, అమ్మాయికి పాము గడిచింది అని చెప్పేసి మొత్తం ఆయన తెచ్చాడు, విషానికి విరుగుడికి బోళ్ళని మందులు తెచ్చాడు, మొత్తం అన్ని పచ్చాడు. పరవంగానే వసంతసేనది, వైద్యం చదువుకున్నావా నువ్వు, ఏం చదివావు చెప్పు, విషాలు ఎన్ని రకాలు, ఏ మందు వేస్తావు దేనికి అనేసరికల్లా వైద్యుడు తెల్లబడి, ఇదేంటి పిల్ల విచిత్రంగా మాట్లాడుతోంది, నాకు తెలుసని చెప్పబోయాడు. అక్కడి నుంచి ప్రశ్నలు మొదలుపెట్టింది. గురువుగారికి చదవచ్చు, ఆయన వసంతసేన రూపంలో ఉన్నాడు, విషవైద్యుడు రాగానే వాడి మీద ప్రశ్న సంధిస్తున్నాడు. వాడు అన్నాడు, ఇది మన వల్ల దిగేది కాదు, పిల్లకి పిచ్చెక్కినట్టుంది, ఏమిటో కొత్తగా మాట్లాడుతుంది, ఇంకోటి ఎవరినో తెస్తానన్నాడు. ఈవిడేమో రాములకుడిని తిడుతుంది, రాములకుడిని తిట్టిపోసేస్తోంది. వీడికేమో ఈ శాండిల్లుడు పక్కన నుంచున్నాడు. వీడికి అమ్మాయి ఇంతకుముందు రా మన ఇద్దరం మాట్లాడుకుందామని పిలిచింది కదా, చదువుకో ఇదికో అంటోంది. ఇప్పుడు సడన్ గా రాములకుడు వచ్చేసరికి సీన్ అంతా మారిపోయింది. ఏం చేయాలో తెలియదు. ఇంతలో ఏమైంది, ఒక పొరపాటు జరిగింది ఇక్కడ. యమభట్టుడు వసంతసేనని చంపి ఆ జీవుణ్ణి తీసుకుపోయాడు. పైకి వెళ్ళేసరికల్లా యమధర్మరాజు వాడిని పడతిట్టాడు. ఈ వసంతసేన కాదు, ఆ వసంతసేన ఇంకోటి, నువ్వు ముందు ఈ వసంతసేనని ఈ బాడీలో ప్రవేశపెట్టి ఆ వసంతసేనని తీసుకురా, ఇంకో ఘడీ కాలమే ఉందన్నాడు. వీడు పరిగెత్తుకొచ్చేసరికల్లా వసంతసేన బతికే ఉంది. ఈ జీవుణ్ణి ఏం చేయాలి ఇప్పుడు, చిట్టనకాల ఇంకొకటి ఉంది కదా, చూడలేదు మొదట. ఈ మాట్లాడేవాడెవడో ఏమో వాడికి అర్థం కాలేదు. వసంతసేన ఎటా బతికింది, జీవుడేమో మన చేతిలో ఉన్నాడు, వసంతసేన ప్రాణం యమధర్మరాజు యమకింకరుడి చేతిలో ఉంది. వసంతసేన ఏమో కూర్చుని విషవైద్యము దాని పాఠాలు చెప్తోంది. అర్థం కాలేదు ఏం జరిగిందో. మళ్ళీ పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళాడు. ఆయన అన్నాడు, అట్లా కాదురా, ఒక సిద్ధుడు ఒక ఆయన, సాధువు ఒక ఆయన తన శరీరంలోకి మార్చాడు, ఇవో పని చేయి, దీన్ని అందులోకి మార్చు, అక్కడ వదిలిపెట్టి రావాలి, నువ్వు బాడీలోకి ప్రవేశపెడితే గానీ కుదరదు. అక్కడి నుంచి ఆయన ఏం చేశాడు, ఈ వసంతసేనని తీసుకెళ్ళి యమభట్టుడు
ఆ గురువుగారి శరీరంలో ప్రవేశపెట్టాడు. బాగుంది. ఆయన లేచి కూర్చున్నాడు. ఈ లోపలేమో వసంత సేన వాళ్ళ అమ్మ ఏడ్చుకుంటూ వచ్చింది. నా కూతురు అంటే, అమ్మ ఇక్కడికి రావే, నేను ఇక్కడ ఉన్నానని పిలుస్తుంది. ఇక్కడ చూస్తే ముసలి వేషం, జీపు గడ్డం, జుట్టంతా పండిపోయి, కాషాయ వస్త్రాలు, నేనే వసంత సేనని అని ఇట్లా అంటుంది. పావిట సవరించుకుంటోంది అనమాట. ముసలాయనేమో అమ్మాయిలాగా యాక్ట్ చేస్తున్నాడు, అమ్మాయి ఏమో గడ్డని ఊరుకుంటుంటుంది నిమిషానికి ఒకసారి లేని గడ్డ అని. అంత గందరగోళం మెంటలెక్కిపోతుంది వాళ్ళకి, ఏం చేయాలో తెలియటం లేదు. ఆ తండ్రి వచ్చాడు, ఈ తల్లి వచ్చింది, అక్కడి నుంచి రాములకండు కూడా పిలుస్తున్నాడు. ఇద్దరు ఒకళ్ళని చూసుకుంటున్నారు, ఏం చెయ్యాలో తెలియలేదు. ఇప్పుడు ఎలా ఇది ఎందులో కాదు ఇందులోకి వస్తుంది. వీడికి ఒక్క నిమిషం తర్వాత ఏమర్థమైందంటే, వసంతసేన డిట్టో గురువుగారి లాగా యాక్ట్ చేస్తోందని, గురువుగారేమో వసంతసేన లాగా ప్రవర్తిస్తున్నాడని. మాట అది అంత గొంత అలాగే ఉంది, మొగ్గొంతే. అక్కడి నుంచి వీడు అర్థం కాలేదు, అటు ఇటు చూడడం మొదలుపెట్టారు వీళ్ళు. ఈ లోపల ఇంకో వైద్యుడు వచ్చాడు. వైద్యుడు వచ్చి ఆయనకి తెలిసింది, పిల్ల మీద ఏదో ప్రయోగం జరిగింది, ఎవరో గురువుగారు ప్రవేశించాడు అని చెప్పాడు. ప్రయోగంగా జరిగింది గురువుగారు. ఈ లోపల మళ్ళీ యమకింకరుడు ఆ అసలు వసంతసేనని తీసుకెళ్లి ప్రవేశపెట్టి మళ్ళీ కిందకు వచ్చాడు చూడ్డానికి. ఆయనకే చెప్పాడు, బాబు క్షమించండి, ఇది ఏదైనా మీరు మార్చకపోతే ఇదంతా సెట్ అవ్వదండి. మన ఈ లోపల నన్ను పైకి రానివ్వరు, నరక ద్వారం ప్రవేశము ద్వారం మూసేశారు, నాకు సరిగ్గా బాడీలోకి ప్రవేశపెట్టాలి. వాడు ఎందుకు పరిగెత్తుకొచ్చాడు, వసంతసేన శరీరాన్ని కాల్చేస్తారేమని పరిగెత్తుకొచ్చాడు. కాల్చకుండా ఇంకొక ఆయన ఎక్కిపోయాడు అందులోకి. మొత్తానికి ఏం చేశారు, ఆయన బతిమలాడితే గురువుగారు వసంతసేన శరీరంలోకి వసంతసేనని పంపించి తన శరీరంలోకి తను వచ్చాడు. వసంతసేన రాములకుడు వాళ్ళిద్దరు పరభృతికని మధురికని వాళ్ళ అమ్మని వెంబడి పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. శాండిల్యుడేమో భోజనం పెట్టిస్తారండి ఇవాళకైనా, ఈ రోజంతా ఈ కథతోటే ముగిసిపోయిందని గురువుగారితో కలిసి బయలుదేరిపోయాడు. ఒక్క గంటలో ఎంత కథ తారుమారైపోయింది. నాటకం ఎంత బాగుంటుందో. ఈ పడిపోయిన వసంతసేన టైమని లేచి కూర్చోటం, గురువు గారి లాగా యాక్ట్ చేయటం, వచ్చిన వాడిని జనాయించేయటం, కామెడీగా ఉంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది. నాటకం సంస్కృతం పేరైతే నాకు గుర్తు రావట్లేదు, దాని పేరు పట్టుకుని మళ్ళీ పెడదాం. కామెంట్స్ జనాలు అడుగుతారు కదా సంస్కృత నాటకం ఏంటండి అని, చూద్దాం. పల్లవ మహేంద్ర వర్మ నాటకం అని గుర్తుంది పేరు, తెలుగు పేరు. దీని సంస్కృత నాటకం కూడా నాకు తెలుసు, ఆ పేరు జ్ఞాపకం రావట్లేదు. కథకంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము రకరకాల భక్తుల కథలు చెప్పుకుంటాం కదా, అట్లా ఏదన్నా ఒక భక్తుడి కథ, భక్తురాలి కథ చెప్పుకుందాం. ఓకే. భక్తురాలు. పూర్వం మనకి పాండురంగ స్వామి కథలు కొన్ని భలే వింతగా విచిత్రంగా అనిపిస్తాయి. అవునవును. ఆయన పుండరీకుడు కోసం వచ్చి వాకిట్లో నిలబడి ఎండలో నుంచున్నాయి, కాళ్ళు కాలుతున్నాయి అని చెప్పినా కూడా పుండరీకుడు బయటికి రాలేదని, ఓ ఇటుకేసి దాని మీద నుంచో, కాళ్ళు కాలకుండా ఉంటే పంచలో నుంచోమన్నాడని చెప్పుకుంటాం. భక్తుల కోసం తనే తరలి వచ్చిన వాడు పాండురంగడు. తను వచ్చాడు వాళ్ళ వాకిట్లోకి. మామూలుగా మనం అన్ని దేవాలయాలు ఎలా చూస్తాం జయ, ఎక్కడెక్కడెక్కడో ఉంటాయి, స్వామి ఎన్నో పరీక్షలకి గురి చేసి కానీ భక్తులకు కనపడ్డు. ఇక్కడ అట్లా కాదు, దేవుడిని నుంచోబెట్టేశాడు ఆయన. పుండరీకుడు బయట నుంచోమన్నాడు పాండురంగడిని, వాకిట్లో నుంచో, మా నాన్న సేవ అయ్యాకే వస్తాను నీ దగ్గరికని. నేను కృష్ణుడిని పిలిచినా రాలా, ఆయనే వెయిట్ చేశాడు. పరమ ప్రీతిగా ఉంటట పాండురంగడికి, చాలా తొందరగా సులభ సాధ్యుడు. మామూలుగా విష్ణువు సులభ సాధ్యుడు కాదు, కథల్లో మనకి పురాణాల్లో అలా చెప్తారు. పరమేశ్వరుడు సులభ సాధ్యుడు, చాలా తేలికపాటి తపస్సుతోటి దొరికేస్తాడు, ప్రార్థనతో లభిస్తాడు. ఒట్టి అభిషేకం 2 చెంబులు నీళ్ళు పోసి శివయ్య దిగిరావయ్య అంటే దిగొచ్చేస్తాడని. విష్ణువు అట్లా రాడని, ఆయన అంత సులభంగా మన దగ్గరికి రాడు అని ఇలా కథల్లో వింటుంటాం. కానీ ఈ పాండురంగ అవతారంలో మాత్రము పరమ సులభ సాధ్యుడుగా ఉంటాడు. పిలిస్తే పలికేసి వాళ్ళ వెనకాల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అలా అట్లా చేస్తాడట, అట్లా ఉంటాడు ఆయన. పైగా ఈ విఠల నామధేయం చెప్తారు కదా, విఠల అంటారు. విఠల అంటే హార్ట్ పంపింగ్ అది పెరుగుతుందట, ఆ నామంలోనే అలా ఉంది, రక్తం పరుగులెత్తిస్తాడని. వాళ్ళు ఈ మరాఠీలు వాళ్ళు చెప్తారు, కొన్ని వీడియోలు వింటే విచిత్రంగా ఉంటుంది. మన దగ్గర ఏవేవో నామాలు ఉన్నాయి, ఈ విఠల నామధేయం కనుక ఎవరన్నా సరే విఠల 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 అని 100 సార్లు అంటే కనుక బ్లడ్ సర్క్యులేషన్లో చేంజ్ మనకి బీపీ మీటర్లో కనపడిపోతుందట. అవును, అంత బాగా పనిచేస్తుంది. ఆయన అంత ప్రభావవంతంగా భక్తుల జీవితాల్లో మార్పు తెస్తాడని చెప్తారు. ఆయనకు సంబంధించిన ఒక కథ చెప్పుకుందాం. ఈయనట ఒకప్పుడు దేవాలయంలో ఉండి, విఠల స్వరూపంలో ఉండి,
తను మొదట ఇదివరకు తీసుకున్నటువంటి కృష్ణావతారం జ్ఞాపకం వచ్చి ఆయనకి ఫ్లూట్ వాయిద్దాం అనిపించిందట. ఒక పిల్లను గ్రోవి తెచ్చుకుని దేవాలయంలోంచి పిల్లను గ్రోవి ఊదటం మొదలుపెట్టాడు. ఆ పిల్లను గ్రోవి శబ్దం బయట ఉన్న పశుపక్ష్యాదులన్నీ వింటున్నాయట. కొన్ని ఆవులు ఆ దేవాలయ ప్రాంగణంలో మేస్తున్నాయి. ఇది పూర్తిగా కవర్ చేయబడిన దేవాలయం కాదు, మండపం. ఆ మండపంలో ఉన్నాడు ఆయన ఈ విఠల స్వరూపంతో. అయితే ఈ ఫ్లూట్ ఊతుంటే ఆవులన్నీ చెవులు దోరగిలు పెట్టి చెవులు రెక్కించి వింటున్నాయి. ఆ వింటున్న ఆవుల్లో ఒకటి లేతగా మొన్న మధ్య కన్న డెలివరీ అయిన ఆవు ఉంది. ఆ ఆనందంతో మామూలుగా ఏంటి సకింగ్ రిఫ్లెక్షన్స్ అంటాం, పాలు చేపుకి ఎట్లా వస్తాయి, ఆవుకి దూడ తగిలేసరికల్లా వచ్చేస్తాయి. లేదా వాటి దానికి సంతోషం, ఒళ్ళు కగురు పడిస్తే పాలు చేపుకి వస్తాయి. మనుషులకైనా అంతే సంతోషము. ఆహార స్వీకారం చేసిన ఫుడ్ ఫుల్గా తిన్నా, మంచినీళ్ళు కడుపు నిండా తాగినా, దూడలు వచ్చి పొదుగును పట్టుకున్నా పాలు చేపుకి వస్తాయి. దాని అలౌకికమైన ఆ ఆనందంలో దాని పాలు చేపు వచ్చి పాలు ధార కారిపోతున్నాయట బయటికి. పాలధారలు బయటకు వచ్చేసి గాలికి ఆ పాలధారల్లోంచి కొంత నురుగెళ్ళి పాండురంగడి మీద పడిద్దట, ఆ విగ్రహం మీద. పాల నురుగు పడేసరికల్లా ఆయన ఎంత సంతోషించాడోట. తన మొహం మీద పడిన ఆ నురుగుకి సంతోషించి ఆవుని తన భక్తుల్లో ఒకటిగా చేర్చుకున్నాడు. అట్లాంటి వాడు పాండురంగుడు. వినడానికి ఎంత బాగుంది, ఎంత ఆనందంగా అనిపిస్తోందో. ఆ ఆవు ఒక భక్తురాలుగా ఉంది. అయితే ఆ సమయంలో రకరకాలు జరిగినాయి సంఘటనలు. ఈ ఆవు భక్తురాలుగా ఉన్న తర్వాత ఒక బ్రాహ్మణ ఆయన అంత పాయసం వండి మరి కొద్దిగా ఏదో తేనె అవి వేసి నివేదన చేసి కొద్ది తెచ్చి పాండురంగడి ముందు పెట్టి వెళ్ళాడు. కాకి అబ్బా పాండురంగడి దగ్గర ఏదో పెట్టారు, కొన్ని మెతుకులైనా పక్కన ఉంటాయి, తిందామని అది పరిగెత్తుకుంటూ వచ్చింది. దాని రెక్కల వేగానికి చుట్టూతా ఉన్న దుమ్మంతా ఎగిరిపోయింది. పాండురంగడు అన్నట్ట, ఇది చక్కగా చుట్టూతా బోళ్ళంత దుమ్ముందని ఆ దుమ్మంతా పోగొట్టింది కాకి, నా వాకిలి శుభ్రం చేసింది, అందుకని ఈ కాకిని నా భక్తుల్లో చేర్చుకుంటున్నాను. కాకి కూడా మోక్షం ఇద్దామనుకున్నట్టు ఆయన. మోక్షం ఇవ్వాలంటే ముందు ఒక దారి ఏర్పరచాలి. కాకి భక్తుల్లో చేరింది ఆవుతో పాటు. తర్వాత పక్కనే ఉన్న నదికి హంసలు వచ్చినాయట కొన్ని. ఒక హంస తన రెక్కలు అల్లారుస్తూ వచ్చి పాండురంగడి సన్నిధిలో దండం పెట్టుకోవడానికి వచ్చిందట. ఆ రెక్కల మీద నుంచి వచ్చిన నీరు చక్క కళ్ళాపి చల్లినట్టుగా శుభ్రంగా పడిందట వాకిలంతా. హంసను కూడా చేర్చుకున్నాడు. హంస చేరింది. తర్వాత ఒక చిలకట ఎవరింట్లోనో పెంపుడు చిలకగా ఉంది. పెంపుడు చిలక వాళ్ళ ఇంటి వాళ్ళ అమ్మాయి ఒక ముత్యాల హారం వేసుకుంటుందట. ఆ చిలక ఇంట్లో అంతా తిరుగుతుంది, పంజరంలోనూ ఉంటుంది. ఒకనాడు ఏం చేసిందట, ఆ అమ్మాయి వేసుకునే ముత్యాల హారాన్ని ముక్కుతో పట్టుకొచ్చి ఈయన సన్నిధిలో వాలిందట. అప్పుడే కాకి శుభ్రం చేసింది, హంస నీళ్లు జల్లింది. ఆ నీళ్లు జల్లిన చోట నిలబడిన ఈ చిలక ఏం చేసిందంటే దానికి ఏం తోచిందో ఆ దండని కాలుతో పట్టి టక్కు 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 పొడిచి ఆ దండని తెంపేసింది. ముత్యాల దండ తెగిపోయేసరికల్లా ముత్యాలన్నీ విసిరినట్టుగా పడ్డాయిట. అవి ఎట్టబడ్డాయి, వాకిట్లో ముగ్గేసినట్టు పడ్డాయి. చిలక ముగ్గులు పెట్టిందిగా, చిలకను కూడా భక్తుల్లో చేర్చుకున్నాడట పాండురంగడు. తర్వాత ఏమైంది, ఒక ఎలిక పరిగెత్తుకుంటూ అటువైపు వచ్చింది. ఆ ఎలికని ఒక పాము వెంబడించిందట. వెంబడిస్తే ఆ ఎలిక ఏం చేసింది, అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి పాండురంగడి మందిరంలోకి ప్రవేశించింది. ఈ పాము కూడా లోపలికి చరచరా పరిగెత్తుకొచ్చేసింది. లోపలికి వచ్చాక దానికి తెలిసింది అది పాండురంగ సన్నిధి అని. దానికి ఎంతో ప్రీతి భగవంతుడు అంటే. అదేం చేసిందట, ఎలుకని మర్చిపోయి లేచి ఇట్లా ఉవ్వెత్తున నిలబడి నమస్కారం చేసింది. ఆ సర్పానికి ముఖం మీద ఒక మణి ఉందట. ఆ కొంచెం కనుచీకటిగా ఉన్న పాండురంగ మందిరంలో ఎప్పుడైతే సర్పం ఇట్లా ఇలా లేచిందో తళుక్కుమందట. అది ఆ మణి దీపం పెట్టినట్టుగా కనపడుతోంది దూరం నుంచి. తన దగ్గర దీపం పెట్టిన లాంటి సేవ చేసినందుకు సర్పాన్ని కూడా తన భక్తుల్లో చేర్చుకున్నాడు పాండురంగడు. బాగుంది. పాము పోయింది. తర్వాత ఏమైందట, ఈ వాళ్ళు వీళ్ళు పువ్వులు గివ్వులు తెచ్చిపెట్టేవాళ్ళు. ఒక తుమ్మిదల గుంపు వచ్చింది, మన ఏమంటారు తేనెటీగల గుంపు. మామూలుగా తేనెటీగలు ఎక్కడైనా పట్టు పెడితే చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఏ పువ్వు ఉన్నా సరే అవి పిచ్చి పువ్వు మంచి పువ్వు వాటికి ఏముండదు, అన్నిటి మీద పడి తిరుగుతూ ఉంటాయి. ఈ ఆలయ సన్నిధిలో కొన్ని పువ్వులు కనపడితే ఆ పువ్వులో ఏదైనా తేనుందేమోనని ఆ తేనెటీగ ఒకటి లోపలికి వచ్చింది. లోపలికి వస్తే స్వామివారికి పాదతీర్థం, పాదాలు కడిగిన నీళ్లు చోట పెడితే కొన్ని నీళ్ళు ఆ పువ్వుల మీద పడ్డాయి.
ఇది తేనెతో పాటు ఆ పాదతీర్థాన్ని కూడా సేవించింది. ఆ తేనెటీగ తన పాదతీర్థం సేవించినందుకు తేనెటీగను కూడా భక్తుల్లో చేర్చుకున్నాడట. ఇలా పశుపక్ష్యాదులు ప్రతి వాటిని తన భక్తుల్లో చేర్చుకుంటాడు పాండురంగడు. అయితే మొట్టమొదటి చేర్చుకున్నాడు కదా ఆవుని. అవును. ఆ ఆవు మరణానంతరం ఒక బ్రాహ్మణ కులంలో ఒక బ్రాహ్మణ ఇంట్లో ఆడపిల్లగా పుట్టిందట. స్వామివారి భక్తికి ప్రతీకగా అక్కడ పుట్టింది. అదే అంటే ఆమెకు లభించిన ప్రతిఫలం అన్నమాట. జంతువుగా కాకుండా ఆ చక్కటి మానవ జన్మ, తర్వాత పూజా పునస్కారం చేసుకోగలిగే వాళ్ళ ఇంట్లో. ఆ పిల్ల పేరు సుశీల అని పెట్టారు. ఈ సుశీల భలే బుద్ధిమంతురాలు, చక్కగా ఉండేది. తండ్రి ఎంతో మంచివాడు. అయితే ఈ అమ్మాయికి ఒక సారంగుడని ఒక ఆయనతో వివాహమైంది. ఈయన పరమ క్రూరుడు, అతి పిసినారి. తను తినేవాడు కాదు, పెళ్ళాన్ని తినిచ్చేవాడు కాదు, పూజ కూడా సరిగ్గా చేసుకొని ఇచ్చేవాడు కాదు, ఎవరికి ఏమీ పెట్టనిచ్చేవాడు కాదు, వాళ్ళ ఇంటికి చుట్టాలే వచ్చేవాళ్ళు కాదు. ఎవరైనా వస్తే మాకు మైలు వచ్చింది, పురుడు వచ్చిందని చెప్పేసేవాడు. ఒక గుప్పెడు అన్నం పెట్టనిచ్చేవాడు కాదు. ఈ అమ్మాయికి, ఈ సుశీలకి దానం చేసుకోవాలని కోరిక. ఎవరైనా ఇంటికి వస్తే ఏదైనా వాటి పెట్టాలి, ఏదో తినిపించాలి వాళ్ళకి. మంచినీళ్ళు తప్పిస్తే మరొకటి ఏమైనా ఇచ్చేవాడు కాదు. మజ్జిగ లేదు ప్రసక్తి, మంచినీళ్ళు అంతే. ఎప్పుడూ అలాగే ఉండేది. ఎవ్వరు వచ్చినా ఇంతే. ఏ దేవాలయానికో పాల ఇద్దామంటే ఒప్పుకునేవాడు కాదు, ఒక కొబ్బరికాయ కొడదామంటే ఒప్పుకునేవాడు కాదు. ఏదైనా తిండి పదార్థాలు చేసినా చాలా పొదుపుగా, తనకింత పెళ్ళానికింత. ఎన్నాళ్ళకి సంతానం లేదు. ఈ పీనాస్థానంతో పిల్లలు కలగలేదని చెప్పుకునేవాళ్ళు. అయితే ఏమైందట, ఒకనాడు ఈయన ఏదో ఊరు వెళ్ళాల్సి వచ్చింది. భార్యతోటి ముందు రోజు ప్రయాణానికి వీలుగా కొంచెం మినపసున్ని, మురుకులు, కచ్చగొడీలు, చెక్కిలాలు ఏవో చేయించుకున్నాడు. ప్రయాణానికి మూట కట్టుకుని వచ్చాక తింటాను, నువ్వు ఇవన్నీ తింటే నీకు జబ్బు చేస్తున్నాను, అవన్నీ మూట కట్టి అటక మీద పెట్టుకున్నాడు. భార్యని ఇంట్లో ఉండమన్నాడు. నేను ఊరు వెళ్ళిపోతానని చెప్పి తను సర్ది పెట్టుకున్న సామాన్లు పుచ్చుకొని ఊరిపోయాడు. ఈవిడ వంట చేసుకుంటోంది. 3 రోజులుగా 2 రోజులుగానే వండింది. ఏం పెద్ద భర్త కూడా లేడు. రోజు ఆయనకి పెట్టి తింటాం అలవాటు. ఒక్కతే కంచం పెట్టుకుని తినబుద్ధి లేదు. ఓ ముద్ద అంత తిని ఏముంది లేని దాన్ని తీసేసి సద్దన్నానికి ఒక కుండ పెట్టుకుంటారు కదా తర్వాణిది, అందులో పడేస్తుంది. ఆ కుండ సగానికి ఉంది, ముప్పాతిక్కో. సరే ఏమైంది, విష్ణుమూర్తి రోజు దండం పెట్టుకునేది. ఒక్క ముద్ద అన్నం పెట్టించు ఎవరికైనా నా చేత. ఇంత పాపిష్టి పుట్టకు పుట్టానేమిటి నేను? మా నాన్న ఇంట్లో ఉండగా చెయ్యి విడవకుండా చేసుకునేదాన్ని కదా సమారాధనలు. ఇక్కడికి వచ్చాక ఈ పెళ్ళయింది, అప్పటి నుంచి ఇదే నా బతుకుగా ఉంది. ఎవరికీ ఓ గుప్పెడు అన్నం పెట్టనివ్వడే. భర్త నింద చేయకూడదు, అతను పెట్టనివ్వడని అనకుండా నాకు పెట్టుకునే అవకాశం ఇవ్వో 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 అని రోజు దండం పెట్టాడు. నేనేం చేశాడట పాండురంగుడు, చిన్న ఒక పొట్టి వామనావతారంలో ఉన్న ఒక బ్రాహ్మణ అబ్బాయిగా వచ్చాడు వాకిట్లో. తలుపు కొట్టాడు. అమ్మ ఆకలిస్తుంది, అన్నం పెడతావు అన్నాడు. అనగానే భయం వేసింది. భర్త ఒప్పుకోడుగా. కాకపోతే 1 నిమిషం అయ్యాక తట్టింది. ఆయన ఊళ్ళో లేడు. నాయన అలాగే రా, లోపలికి రా, నువ్వు అనగా ఎంత తింటావు, ఇంత పిల్లాడివి, 10 నిమిషాలుండు, ఇప్పుడే బియ్యం ఉడకేసి పెడతాను. బహుశా నేను ఆగలేను, చచ్చిపోతున్నాడు ఆకలితోటి. ఏది సిద్ధంగా ఉంటే అది పెట్టమంటాడు. సిద్ధంగా ఏముంటాయి, ఏమీ లేవు. సద్దెన ఉంది తప్ప ఇంకేమీ లేదు నాయన, అది ఎట్లా పెడతావు, నువ్వు బ్రాహ్మడివి, నీకు పనికిరాదు, బ్రహ్మచారివి, నేను వండుతానంటే. కుర్రాడు అన్నాడు, అబ్బే అలా వద్దు, ఆ కుండలో ఏముంటే అది నాకు పెట్టు, నీకు వచ్చే పాపం ఏం లేదు, నేనే అడిగా కాబట్టి. నాకు పాపం అంటావా, నేను సాయంకాలం సంధి వార్చుకునేటప్పుడు దాన్ని పోగొట్టుకునే మంత్రం చెప్పుకుంటా. పట్టుకురా అన్నం అన్నాడు. సరే ఓ పేటేసి కూర్చోబెట్టింది, ఓ విస్తరేసింది, ఆ కుండ తీసుకొచ్చి పెట్టింది. తీసుకొచ్చి పెట్టబోతుంటే ఉండనే కుండలు అక్కుని బోర్లు ఇచ్చుకున్నాడు. అంత అన్నం తినేసాడు. ఒక మూలకి రాలేదు. ఇంకేమన్నా పెట్టవా అన్నాడు. తెల్లపోయింది ఏమిటి అంతా తినేసాడు, ఇప్పుడు చూస్తే ఇంతేమున్నాడు. సరే ఏం చేసింది, పొద్దున్నే అన్నం వండుకొని పెట్టుకుంది తన కోసం. ఆ అన్నం గిన్నె పట్టుకొచ్చి తిన్నాడు. తినేసాడు. ఇంకా తే అంటాడు. బాగా ఆలోచించింది, ఏమున్నాయి ఏమిటి ఇన్ని తినేస్తున్నాడు, ఇంకా ఆకలి తీరలేదంటాడు, పిల్లాడు చూస్తే ఇంతే ఉన్నాడు. సరే ఏం చేసింది, అటక మీదకి ఒక బల్ల వేసుకుని ఎక్కి, భర్త దాచిపెట్టుకున్నాడుగా, రేపొద్దున ఆ వస్తువులు లేకపోతే చిత్త కొట్టేస్తాడు తన్ని. అవన్నీ ఎందుకు తిన్నామంటాడు, ఎవరికి పెట్టామంటాడు, ఎవరికి పెట్టాము ఏదో అంటాడు. అదే ఎటాగో దెబ్బలు పడతాయి. సరే కానీ అయితే అయింది, ఈ పిల్లాడు ఎవరు, వీడి ఆకలన్నా తీరుద్దామని అవి కూడా పెట్టి ఒక 1/2 డజన్ మినపసున్నుండలు, 2 చెక్కిలాలు, చేగొడులు, హాంఫట్టు మొత్తం తినేసాడు. ఇంకా నాకు ఆకలిస్తుంది. అర్థం కాలేదు, ఏమిటిది ఈ మాయ, ఇంత తింటారా ఎవరైనా,
నేను 3 రోజులుగా తినకుండా అన్నం కుండలో పడేస్తే అదంతా తినేశాడు అయ్యి. ఈ పూట నాకు నేను 30 ఏళ్ళ దాన్ని నేను వండుకున్నాను, 14 ఏళ్ళ పిల్లాడు తినేశాడు. 2 మినపసున్ను ఉండలు తింటే 2 గంటలు ఆకలి వేయకూడదు లెక్క ప్రకారం. అరడదన ఉండలు తినేసి ఇన్ని చెక్కిలాలు చేయకూడదు కూడా తినేసి ఇంకా తేతే అంటే నేను ఎక్కడి నుంచి తెద్దును. సరే ఏమనుకుంది, ఇది ఏదో భగవన్మాయ, ఏదో జరుగుతోంది. వంట ఇంట్లోకి వెళ్ళింది. వెళ్ళి పొయ్యి వెలుగుతుంటే అగ్నిహోత్రుడి దగ్గర నిలబడింది. తండ్రి, ప్రతి స్త్రీకి నువ్వే తండ్రివి. అగ్నిహోత్రుడే ఆడవాళ్ళకి తండ్రి. వాడొక్కడు సరిగ్గా ఉంటే ఆడవాళ్ళ జీవితాలు బాగుంటాయి. నాయన నన్ను రక్షించు. ఎప్పుడూ అతిథి కోసం అంగలారుస్తూనే ఉన్నా. ప్రతిరోజు ఒక్క అతిథికి ఒక్క పట్టెడన్నం పెట్టుకునే అవకాశం ఇవ్వమని భగవంతుడిని ప్రార్థన చేస్తూనే ఉన్నా పరిపరి విధాల. ఈ వచ్చిన అతిథి ఎవడో 3 రోజుల ఆహారం తినేసి ఇంకా తేతే అంటున్నాడు. చాలు అని అతను అనేదాకా ఉండే ఆహారాన్ని ప్రసాదించి పెట్టంటే అగ్నిహోత్రుడు సంప్రీతుడే. ఇల్లంతా ఆహారమేట. ఇక ఎన్ని కూరలు, ఎన్ని పులుసులు, ఎన్ని పచ్చళ్ళు, వడ్డించినట్టే ఉంది, తిన్నవాడు తిన్నట్టుగానే ఉన్నాడు. మొత్తం తినేసేట అక్కడ ఇంట్లో ఉన్నవి. ఇప్పుడు మళ్ళీ ప్రార్థించాల్సిన సమయం వచ్చేదాకా, నాయన సంప్రీతుడు అయ్యావా, ఇంకేమైనా తెమ్మంటావా అంటే బ్రేవని తీయించేట కుర్రాడు. తీయించి సంప్రీతుడిని అయ్యాను, నీ ప్రార్థన వల్లే, నువ్వు ఎన్నాళ్ళుగానో నువ్వు పెట్టుకోదలుచుకున్న ఆహారం అంతా ఇవాళ తినేసా మొత్తం అని చెప్పి నిజ రూపంతో పాండురంగడుగా అమ్మాయికి దర్శనమిచ్చాడు. ఆడవలవలా ఏడ్చింది, నా కోసం ఇంత శ్రమపడ్డావా తండ్రి, పొట్ట ఎంత నొచ్చానో, ఇన్ని పదార్థాలు తిన్నావు, ఇన్ని తింటే జబ్బు చేయదు అని చెప్పి నా కోరిక తీర్చడం కోసం నాకు ఇంత చేసావు, నాకు మోక్షం ప్రసాదించమని పాదాలు పట్టుకున్నాను. ఆయన అన్నట్టు, అప్పుడే నీకేం మోక్షం, నీకు ఇప్పుడు మోక్షం లేదు, మనవల్ని ఎత్తి మునిమనవల్ని ఎత్తి అప్పుడు మోక్షం వస్తుంది, అప్పటిదాకా జీవించాలి నువ్వు అన్నాడు. అనేసరికి, అయ్యా నాకు సంతానమే లేదు, నాకు మనవలు మునిమనవలు ఎలా వస్తారు నాయన అంటే, నీ సంతానం లేకపోవటం ఏమిటి, నీతో పాటు 5గురు ఉన్నారు, వాళ్ళు 5గురు నీకు కొడుకులుగా పుడతారు, నువ్వు మనవల్ని ఎత్తుతావు, మునిమనవల్ని ఎత్తుతావు, ఈ సంసారం గంపెడయ్యేదాకా చూసి ఆ తర్వాత నీకు మోక్షం వస్తుంది అని చెప్పాడు. ఈ ఆవుతో పాటుగా పాండురంగడి సేవకి పాత్రత కలిగినటువంటి కాకి, హంస, పాము, తర్వాత ఎలుక లేదు, పాము, తేనెటీగ, చిలుక. ఎలుక పారిపోయింది, పామే కదా, అదే కాకి, హంస, చిలుక, పాము, తేనెటీగ 5గురు ఈవిడికి కొడుకులుగా పుట్టారు. ఓహో, 5గురు కుమారులను కానీ తర్వాత ఎంతకాలమో పిల్లలతోటి సంతోషంగా ఉండి కుమారులకి వివాహాలు అయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టి ఆ పిల్లలకు కూడా పిల్లలు పుట్టాక ప్రశాంతంగా విష్ణునామస్మరణ చేసుకుంటూ ఈ సుశీల అన్న ఆవిడకి కైవల్యం లభించింది. అయితే ఈవిడ భర్త దుర్మార్గుడు, కటికవాడు. భగవంతుడు అతని మనస్సు మార్చేశాడట, అతని బుద్ధిని భగవంతుడు మార్చేశాడు. పిల్లికి బిచ్చం పెట్టని అతను ఇంటికి వచ్చాక దాన ధర్మాలు చేశాడు, దేవాలయాలు కట్టించాడు, ఎన్నో చోట్ల సత్సంగాలు ఏర్పాటు చేశాడు, తర్వాత పండరిపుర యాత్రలు అరేంజ్ చేసేవాడు, జనం అంతా వెళ్తుంటే వాళ్ళకి ఏర్పాట్లు చేసేవాడు. అలా ఎన్నో దైవ కార్యాలు చేస్తూ భార్యాభర్త ఇద్దరు సంతానాన్ని కానీ వాళ్ళ మనవల్ని మునిమనవలు అయ్యేదాకా జీవించి ఉండి ఈవిడ ముందు ఈవిడ తర్వాత భర్త ఇద్దరూ కైవల్యాన్ని పొందారు. కథ కంచికి మనం ఇంటికి. ఎంత బాగుందో రమ్మగారు. నమస్తే అండి. నమస్తే చే.